తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు హనుమంతు ముదిరాజుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఏదైతే ఉందో అది మిగిలిపోయింది. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంకు రాకముందు మేనిఫెస్టోలో పెట్టి మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వేతన సవరణ చేస్తామని చెప్పడం జరిగింది. ఏవైతే రావాల్సిన బకాయిలు ఇస్తామని చెప్పడం జరిగినది. అందులో దాదాపుగా అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగినది. కానీ విలీన డిమాండ్ ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్ 2018 మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. మరి 2023లో మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బట్టి విక్రమార్క గారు గతంలో 2018లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశం ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ యొక్క విలీనం అయిపోతే ఆ యొక్క అపాయింట్మెంట్ డేట్ మాత్రం ఒక్కటి మిగిలిపోయింది. ఏదైతే గత కేసీఆర్ వంచి మోసం చేసి మాకు ప్రభుత్వంలో విలీనం చేయలేదు, ఏదైతే అసెంబ్లీలో తీర్మానం అయింది, మరి గవర్నర్ గారు కూడా గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఇంకా అపాయింట్మెంట్ డేటు రాలేదు. అపాయింట్మెంట్ డేటు మరి ఈరోజు ప్రకటిస్తే యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సంతోషము వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి చిరస్థాయిగా పేరు నిలిచిపోతుంది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనం చేయాలి డిమాండ్ ఏదైతుందో అది నెరవేరిస్తే చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మొన్న ఏప్రిల్లో 3 రోజులు జరిగినటువంటి సమ్మెలో మరి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏదైతే మంత్రివర్గం ఉందో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడం జరిగినది. దాన్ని సాకారం కావాలంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఎందుకంటే మీ మీద కొట్లాడట్లేదు, మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీరు చెప్పిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేయడం జరిగినది. కానీ కొంతమంది ఒకరిద్దరు యూనియన్ నాయకులు కావాలని ఆర్టీసీని విలీనం కాకుండా ముందు ఎన్నికలు నిర్వహించాలని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వము మరి ఒకవేళ ముందుగానే ఎన్నికలు గుర్తిస్తే మరి ఎన్నికలు చేయాలని ఆలోచన చేస్తే ఈ మరి ప్రభుత్వంలో విలీనమైనాక యూనియన్లతో పని ఉండదు. మరి అటువంటి తరంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ 2 ఏళ్ళు మరి కాలయాపన అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ ఉద్యోగులను, దానికి సంబంధించిన అపాయింటెడ్ డేట్ వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే కావాలని కొంతమంది కుట్ర పన్నుతూ కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు చందాల రూపంలో దందాల రూపంలో బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే రిటైర్ అయిన వారికి స్థానం ఉండదు. అందువల్ల వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసి మేము ప్రభుత్వంలో విలీనము అడ్డుకుంటాము అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల వారి మాటలు కూడా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా వినాల్సిన అవసరం లేదు. ఏదైతే 2017లో ఈ యొక్క తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ స్థాపించి 97 డిపోలు 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక చైతన్య కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం కావాలని డిమాండ్ చేసే యూనియన్ ఏకైక యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ప్రభుత్వంలో విలీనం కావాలని మరి విడిచిపెట్టిన సందర్భం లేదు. మరి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం కావాలని కోరిన యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి వెంటనే అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, కానీ అక్కడ జగన్ ప్రభుత్వం రావడంతో మరి 2020లోనే అక్కడ ప్రభుత్వంలో విలీనమైంది. అందువలన ఈరోజు ప్రభుత్వంలో విలీనం అయితే ఆత్మగౌరవం, అది సమాజంలో గుర్తింపు, మరి అన్నిటికంటే మరి ఆత్మగౌరవం మించింది ఇంకోటి లేదు. ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఈ సందర్భంగా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా ఈరోజు మరి ఈ యొక్క నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ఉన్నాం. మరి మేము 15వ తారీఖు నాడు మరి అప్లికేషన్ పెట్టి నిరాహార దీక్షకు మేము మా పర్మిషన్ అయితే మరి ఈ రోజు వరకు ఇస్తామని ఇవ్వలేదు. ఇవ్వకున్నా మరి ఎక్కడ తీసుకుపోయినా మేము ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాం. కానీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజ్గా తీసుకోకుండా రవాణా శాఖ మంత్రి గారు కూడా యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో విలీనం కావాలంటున్నారు. దానికి సంబంధించిన అన్ని యూనియన్లు మే 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు అన్ని యూనియన్లతోటి మీకు యూనియన్ ముందు విలీనం కావాలన్నా యూనియన్ ఎన్నికలు కావాలన్నా మీరు చెప్పండి అంటే అన్ని యూనియన్లు కూడా విలీనమే ముందు కావాలని రాసించడం జరిగింది.
మరి రాసిచ్చిన తర్వాత మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు ముందుగా ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఎవరు ఈ విధంగా చెప్తున్నారు అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం కొంతమంది పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. దాన్ని వింటే ప్రభుత్వానికి నష్టం ఉంటుంది కాబట్టి అటువంటిది కాకుండా చెడు పేరు వస్తుంది కాబట్టి చెడు పేరు రాకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది, డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని దీన్ని ప్రిషియస్గా తీసుకోకుండా మీరు హామీని ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని నెరవేర్చి ఆర్టీసీ ఉన్నంత వరకు మీ పేరును చిరస్థాయిగా ఉండే విధంగా మీరు చూడాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.